ఉపవాసం కదండి, శుక్రవారం కదా, కొంచెం శక్తి సరిపోదు జనాలకి. నేనైతే ఉపవాస్తున్నాను, మరి మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను బాధ ఏంటి. ఉపవాసంలోనే దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, దేవుని వాక్యాన్ని విందాం. నేను సమయానికి ముగిస్తాను. దేవుని వాక్యాన్ని విందాం. దైవజనులుగా మనం దేవుని సన్నిధిలో మనం కూడుకోవడం గొప్ప ఆశీర్వాదము. ఏమండి, ఒక మాట చదువుకుని సమూయేలు మొదటి గ్రంథం బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి. 30 అధ్యాయము 6-7 వచనాలు నాకు చదివించండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు చిన్న ప్రార్థన. మహాదేవుడా, యేసయ్య అనే పొమ్మలాలు ప్రభువా, ఈ దినాన్ని మీరు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యా నీ వాక్యాన్ని వివరించడానికి అయ్యా మాకు యోగ్యత లేదు. నువ్వు పిలిచిన వారికి కొలతలేని ఆత్మనిస్తానన్నావు. ఈ దినాన్ని నీ మాటలు మాతో మాట్లాడి మీరే భయం చేసుకోమని యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏమంటే ఇక్కడ దావీదు కొరకు ఈ మాటలు తెలియజేయబడుతున్నాయి. దావీదు ఏమండి ధైర్యాన్ని తెచ్చుకున్నాడట. ఎవరిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడని అంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏ పరిస్థితిలో ధైర్యం తెచ్చుకున్నాడో, దావీదు అక్కడ వచ్చినటువంటి సమస్య చాలా క్లిష్టమైన పరిస్థితి. దావీదు యొక్క ఏమండి సొత్తంతా అపాధి దొంగిలించాడు. ఇతడు ఒక రాజు, ఇతనితో పాటు అనేకమైనటువంటి సైనికులు ఉన్నారు. అంటే ఇతనితో కలిసి పనిచేసేవారు ఇంచుమించు 400 మంది, ఇంకా సొంత 600 మంది ఉన్నారు. వీరు ఒక రాజు దగ్గర తల దాచుకుంటున్నారు. ఆ తల దాచుకున్న టైంలో ఈ ప్రాంతానికి దావీదు ఉండే ఆ ప్రాంతంలో ఏమండి వేరొకరు శత్రువులు వచ్చి చొరబడి ఏమండి ఆ చొరబడినటువంటి వ్యక్తులు ఆ కుటుంబాలతో ఆస్తిని, భార్య బిడ్డలను ఏమండి దోచుకుని వారు వెళ్ళిపోయారు. తోకని చెప్పండి గట్టిగా. ఇంకా ప్రాంతంలో ఇక ఎవరు కనబడట్లేదు. దావీదుకి కౌలు తెలిసి ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది. ఎవరు కనబడట్లేదు. ఎవరు కూడా చిన్న ఎవరి జంతువు కూడా, ఏ మనిషి కూడా కనబడట్లేదు. కారణం ఏంటంటే శత్రువు ఏమండి దావీదు లేని ఆ సమయాన్ని చూసి వీరు ఎక్కడో ఉన్నారని తెలుసుకుని ఏమండి ఆ ప్రాంతంలో వారి ఆస్తులు, వారి యొక్క భార్య బిడ్డలందరినీ దోచుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అలాంటి టైంలో దావీదు మీద, దావీదుతో ఉన్నారు కదా, ఎవరున్నారంటే వీళ్ళని చూడాలి. ఎవరున్నారు దావీదు మీద? అంతా కొంతమంది సైన్యం ఉంది. దావీదుతో కలిసి తీరుస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఎవరికైనా దావీదుతో వెళ్తున్నారు. ఏమండి ఆ సమయంలో ఏమండి వీరందరూ అనుకున్నారు,